అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా రోజుల నుంచి అడుగుతారు సర్వపిండి ఛాలెంజ్ చేయండి అని. వాళ్ళ కోసం సర్వపిండి మా ఇంట్లో చేపించిన ఇప్పుడు మా మమ్మీతోని. మా మమ్మీతోని మా మమ్మీ ట్రై చేసింది కానీ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ మా అక్క చేసింది ఇట్లా గాదర స్పీకర్ పెట్టినావా నాన్న? పెట్టుకున్నావా? పెట్టినా ఒకటే ఉందా? ఒకటే ఉన్నట్టుంది. పట్టుకోమే అది మమ్మీకి. ఎందుకు పెట్టినావా? ఏందా? అవును అదే నాకు కావాలి రే. ఇదా? ఇదే క్రంచిగా ఉంటది. అయితే ఈ స్క్రీన్ పైన అడిగే ఈ కామెంట్ కోసం మేము సర్వపిండి మా అక్క చేసింది. ఇంతనే ఎంతకు సర్వపిండి? తెలంగాణ స్టైల్ సర్వపిండి ఇట్లే ఉంటుందా? కామెంట్ చేయండి. మీకోసం ఇప్పుడు సర్వపిండి ఛాలెంజ్. అబ్బా మమ్మీ చూసినా మెత్తన్ని పట్టుకుంది. నాకే అది కావాలి. ఇది ఎవరికి? మమ్మీ నాకు అది కావాలి. ఏందమ్మా చిన్న జ్యూస్ తీసుకుంటారు చేస్తావు? మా అక్క మా మమ్మీ చిన్నదాని కోసం కొట్టుకుంటారు. అది ఆడికి ఇచ్చే మమ్మీ. ఏదిరా నీకు కావాలి? నాకు ఏది ఇది ఇచ్చేసింది. అయితే ఇగో ఇగో మా సర్వపిండి ఎవరు అడిగిరో అడిగిన వాళ్ళ కోసం సర్వపిండి ఛాలెంజ్. ఫస్ట్ ఇట్లా చూస్తున్నాం. ఛాలెంజ్ ఇది కారపప్పలా ఉంది మమ్మీ. అంటే నూనెలో కాలిస్తే కారపక్క, కారపప్ప బయట కాలిస్తే రోజ్ పెంక మీద కాలిస్తే సర్వపిండి. ఎంత నూనె ఉంది అక్క దీంట్లో? చెప్పు స్టార్ట్. ఇది టేస్ట్ బాలే, అదే బాగుంది క్రంచిగా. కానీ అది ఎక్కువ. నాదేమో మెత్తగా దోశలా చేసారు. ఇది భలే ఉంది. ఇక్కడ ఏం మాది? కానీ ఇదేమో నాదేం దోశలా ఉంది. ఏ సేమ్ పిండినా ఇవ్వటం మందం ఉంది మమ్మీ జరా. ఏదో ఒకటి అక్క స్టార్ట్ చేద్దాం. నాకేం మెత్తది ఇష్టం, నీ క్రంచీ ఇష్టంగా నాకు మెత్తది రాదు. నాకు తీసుకురాదా మెత్తగా ఉంది దోశలాగా? మళ్ళీ నా వద్దు పెద్దగా ఉందని. ఇక్కడిది ఏమొద్దులే తిను. ఎందుకురా? మళ్ళీ తిని ఒరే చెప్పకముందే తింటుందిరా అక్క. స్టార్ట్. చెప్పిన మ్యామ్ ఇంకా మిరపకాయలు, పల్లీలు. అట్లా దోశలాగా తినడం కంటే ఇదే బెస్ట్. గుచ్చకపోతున్నాయి. నాకు ఎందుకో అంత గట్టిగా రంపాలు లాగా చేసేది. ఇక్కడ మెత్తగా చేయాలి. అందుకే వాళ్ళు చెప్పింది మీరు బాగా ఛాలెంజ్లు చేస్తారు కదా, ఇది చూపిర్రి అని. చూడు మా అక్క చిన్నగా చేసుకుంది, గిలుకొని తినేస్తుంది. అవును మూతి కూడా పోసుకోబోతున్నా. సేఫ్గా మా తమ్ముడు ఒక మాట అనేస్తాడు, తర్వాత అక్క గెలిస్తే వేసేద్దామని. మస్తు టేస్ట్ ఉంది అప్ప. పనులు నొప్పిలేస్తున్నాయిరా. దూడలు స్ట్రాంగ్ అవుతాయి. తినే ఎక్సర్సైజ్ అయితే అంటలో నన్ను మధ్యలో కూర్చోబెట్టారు. ఇప్పుడేందో మాట్లాడలేదు. ఈ పక్కనే ఉన్నాగా, లేకపోతే మామూలుగా అట్లే మరి ఎవరైనా తింటారు. మీరంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా తింటారు. నాకు ఏడు వస్తుంది అట్లా. మమ్మీ దాకా పెట్టింది నాక చెయ్యి. మధ్యలో కూర్చుంది నన్ను ఎక్కడ కనమని నీడు. పప్పి అట్లా తింటే నేను ఎంత అయిపోయా మాకు ఎట్లా చేస్తారు? ఇది కూడా తినాల్సిందే నా దగ్గర. ప్లేట్ పట్టుకొని కూడా పడేసినావు. అన్నంలో తినాలన్నా. తింటాము.
ఫస్ట్ ఇదే అయిపోయినా అందులో దాకా పోయినా సర్వపిండి టైం పాస్ తినేది, ఫస్ట్ టైంలో తినేది కాదు. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా. నేను తిన్నా సార్. ఈ ఫుడ్ ఛాలెంజ్ రావాలి, నా పండుగ ఛాలెంజ్ రాకుండా. నాకు దౌడలు నొప్పి ఇలా? వస్తున్నాయమ్మా. మీ ఇద్దరులాగా కరకరా ఉండి ఈ పాటికి తినేసినాం. అవును. బా అదిగో మొత్తం మెత్తగా పిండే మొత్తం. ఏంటది? మటన్ చేసేది మైకే దక్కండి ఇది అది గెలవు కదా. నా జేబులో పెట్టుకున్నా. అవునా? మరి ఇప్పుడేనా? ఇందాక నేను అడిగితే ఏమన్నావురా నువ్వు? ఎందుకంటే కరకర తెలుసా కదా, కనీసం నా సౌండ్ కన్నా. అలా తినబుద్దే కదా. రాత్రి ఇంకా అనలేదు. ఏందమ్మా నువ్వు ఊరుకుంటే అంత నోట్లో పెట్టుకుండు. అది నా కావాలా? మమ్మల్ని నేర్రా దౌడలను వస్తాయి. వాళ్ళు ఎవరో కావాలని చెప్పారు. కావాలని కాదు, అసలు తినలేదు కాబట్టి తినాలి అని. చాలా వీడియోస్ నుంచి అడుగుతున్నా. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తిందామని తింటే మనం తింటే చూద్దామని. నేను ఇటు చెప్పినప్పుడే అన్నా, అదే రా ఛాలెంజ్ చేసేది, కొంచెం సాగినట్టుంటుంది, దౌడలు నొప్పిలేస్తాయి అన్న. ఇంత ఫాస్ట్గా తింటే మోషన్స్ కూడా పెడతాయి తెలుసా. మోషన్స్ పెడితే ఏం కాదమ్మా, రాకుండానే కష్టం వస్తే ఏం కాదు. మోషన్ దాకా పోయి ఇద్దరు ఇది గొంతుల నుంచి కడుపులోకి పోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దౌడలనే ఉంది ఇంకా. అయితే వచ్చి చెప్పారా మీకు? చెప్పమా. చిన్నప్పుడు ఏమైందంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను మస్తు కోతి పిల్లలు ఉంటుండే. మేము 18 మంది మనవాళ్ళు మనవరాళ్ళు. మాకు పడుకోబెట్టిన మంచాలు కూడా లేక కింద పండబెట్టేవాళ్ళు కోసాలు వేసి. చిట్టువేలులో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, ఫస్ట్ మనరోపల్లి. చిట్టువేలు మనరోపల్లి. అయితే మస్తు కోతి పనులు చేస్తుండే నేను. దొంగతనంగా కోడి గుడ్లు పెడుతుంటే మింగేదాన్ని, అవన్నీ ఇట్లా ఇట్లా చేస్తుండే. అప్పుడన్నీ పండేటివి కదా, కందులతో సహా పండుతుండే. బియ్యము, పల్లీలు, కందులు, ఒటిమిరకాయలు ఓడలలో నింపే బొట్టలలో బొట్ట అని ఎదురుతో చేస్తుండే. వాటిలో వడ్లు అవన్నీ నింపేస్తుండే రూమ్లో. నవ్వుతున్నావు. ఒకరోజు ఏదో ఇట్లా అలిగి ఇంట్లో మా తాత ఊరికి ఏడిపిస్తుండే మా అమ్మనైనా. అందరూ బర్రె వచ్చే టైంకి పోయి బర్రె పెండ వేసుకురావడము ఇట్లాంటి చేస్తుండే మిగతా వాళ్ళు. నేనేమో గూడు మరిగిన పనే చేయకపోతుంటే. అయితే మా తాత పెట్టిన పేరు ఏంటంటే గూడు మరిగిన పని. ఇది గూడు ఇంట్లోనే ఉంటుంది, ఏ పనికి పోదు, ఏం చేయదు అది. ఇంకట్లా నా ఏదో అంటుంటే వాళ్ళిద్దరికంటే నేనే ఎక్కువ తిన్నా. నాది ఇది ఒక్కటే ఉంది. నాది కూడా. కసాలు వాడకు, అది చేద్దా చూపి, కిందది కూడా చూపి. నాకు ఎంత పెద్దది ఇచ్చారు మమ్మీ మీరు. నాకు చేద్దా చేసుకున్న పొడుస్తారు పోయిట్లా పవన్ చాలా గీలన్నా కూడా
ఎప్పుడు ఏదో ఒకటి ఓడినా ఒప్పుకోవాలి అయితే కథ తిను ఇంకా గెలవలే కావాలి అంత కుక్కునే నోట్లోకి బయటకు రాదు అదే చూసిన పంట అంతా పోసి రూమ్లోకి పోయి దాచుకున్నాయిగా ఎనుగులు వచ్చే టైం అయింది ముసలాడు చూస్తే నన్ను ఎలగొడతాడు రోజు నా మీద పడుతుండని చెప్పి పోయి దాచుకున్నా అదే కుక్కుదాం అనుకున్నాను చాకులు లావు మమ్మీ చెప్పేది ఇంట్రా కొత్త ఏంట్రా చెప్పండి అయితే ఏమైంది ఎవరో డోర్ పెట్టేస్తారు ముందు నుంచి కావాలని నేను లోపల ఉన్నాను కాదు ఆటోమేటిక్గా లోపల కోళ్ళు గిళ్ళు పోవద్దుగా అన్ని ధాన్యం తినేస్తాయని మధ్యరాత్రి వరకు నాకేం ఆకలి తట్టుకోలేను చిన్నప్పుడే 2-3 ముద్దలు సంగటి గంపడు గమ్మ అన్నము బాగా తిని కడుపు ఇంతలా ఇట్లా బాగా తిండి ఆకలి తట్టుకోలేక పల్లీలు కందిపప్పుతో సహా తిన్నా అందిమ్మా పంట కోసం చిన్న ఉల్లిగడ్డలు కడుతుండే ఇట్లా కుచ్చులుగా ఉల్లిగడ్డలు ఏది పడితే ఆకలి తట్టుకోలేక ఫుల్గా తిన్నా 10:30 అట్లా అప్పటికే ఎటు పోయిందని అంతా దిగుతారు నా రూమ్ కాడికి మాత్రం వస్తలేరు 9:30-10 ఊర్లో ఎట్లా 6:30-7కి తినేసి పంటలుగా కొంచెం దూరంలో ఇంకా కొన్ని తాతల ఇండ్లు ఉంటాయి ఆడికి పోయినానేమో అక్కడ పోయి వచ్చేంతా చూసే వరకు 9:30-10 అయింది మొత్తాన్ని కనుక్కొని బయటికి తీసిరు మళ్ళీ బతిలాడి బగ్గ పెట్టిరు బాగా తిన్నా పడుకున్నా మరుసలో చూసుకోండి ఇక పప్పులన్నీ తిరిగి ఏం చేసేది ఏం కాదు ఎవరు సరే బాంబులు పప్పులు తిని ఇది తీసుకున్నాను మైకు అక్కలకు పప్పే తిను మూసుకొని ఓడిపోయినా నా ప్రతిసారి అరుండే తిను నేను తింటాను చిన్నప్పుడు అదే చిన్నప్పుడు ఏదైనా కూడా ప్రతి వర్కర్ లైఫ్లో ఫన్ ఇన్సిడెంట్స్ ఉంటాయి అవి గుర్తు చేసుకొని నవ్వుకోవడమే అదేదో ఏదో తీసుకోకండి నా లైఫ్లో అయితే చాలా ఉన్నాయి అప్పుడప్పుడు షేర్ చేస్తుంటా నీ లైఫ్లో నా లైఫ్లో అన్నీ నువ్వు చేసినవి అలాంటివి మమ్మీ నువ్వు చేసేదాన్ని మర్చిపోయినావు అక్క చెప్పాలా నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోగా అమ్మా అది మర్చిపోయే విధంగా ఉందా చెప్పు నా అన్నీ నీకే తెలుసు కదా మమ్మీ కూడా తెలుసు మమ్మీకి నీకు ఛాలెంజ్లో ఎవరు మమ్మీ ఫస్ట్ తినాలి తినలేను కాదు తినలే పాప ఇంకోసారి నేను వీడియోకి రాను మేమిద్దరం ఓడిపోయినాం తినాలి నాకు తెలియదు మమ్మ వదిలేసే కానీ నువ్వు మాత్రం తినాలి నాకు ప్రతిసారి ఎట్లా చేస్తావు పిసుకుతావు ఇంకా మొత్తం నోటనే ఉంది నిజానికి చెప్పాలంటే అక్కది నా అప్పకంటే అక్క చిన్నది నాన్న అసలు నేను పరపర ఎట్లా ఇగో పండ్లంతా కూడా ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తా ఇది ప్రతిసారి ఏం చేస్తాడు నేను ఒక్క ముద్ద మెలిగించిన దాన్ని పిసికి పిసికి చెత్తలాగా పిసికి నా నోట్లో ఆహా ఉండు మమ్మీ అలా తినాలి తింటారమే కావాలంటే నేను కూడా పిసుకుతుంది తిను తొందరగా సాయంత్రం అవుతుంది నువ్వు తిను నోట్లేదు మింగు
తినే వరకు మాట్లాడతా. అయితే ఫస్ట్ నోట్లో మింగు తర్వాత అది మాకు పెట్టుకున్నాం పనస చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు 50-60 కాయలు కాస్తుండే, పెద్ద కాయలు. మింగునా మా తమ్ముడికి వాతం ఉంటుండే చిన్నప్పుడు. అయితే మా అమ్మ ఏం చేసేది, పనసకాయలు ఇవ్వకపోతుండే. ఇది మేమే తినేది. వాడు లేనప్పుడు, వాడు ఎక్కడైనా ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా పంపించేసి కోసుకొని మేము తిని వాడికి ఇవ్వకుండా, అంటే ఆడ వాతం వాయు వస్తుంది. ఆగలమే నేను రాను మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ లో చెప్తున్నా. అయిపోయింది అంతా, కొంచెమే ఉంది. అది కొంచెమే తినరా, తినే వరకు కొంచెం స్టోరీని చెప్తారు ఏ పప్పి. నేనైతే అది వదిలేటట్లేదుగా. అయితే పనసకాయ ఆటో మీద తీసుకుపోయి ఇక కోసుకొని పనసకాయ మొత్తం చెప్పలే ఉన్నాయి అట్లా లడ్డుగా లేదా లోపలే ఉన్న దాచి పెట్టినావా స్వరంగం నా లెక్క. ఇప్పుడు రా ఇప్పుడేనే నాకు తెలియదురా, నువ్వు మొత్తం నోట్లో ఫినిష్. ఎందుకు? అవును, అదే నాకు తెలియదా, అంత సీరియల్ లేదు. నువ్వు ఇప్పుడు తినే వరకు నేను ఇంటి లేవా. ఇని మింగు, ఇంత పట్టిస్తావురా, మూతి తిన్నట్టుందిగా. తినేవేమన్నా స్మూత్ గా బాగా బద్ద నిండా తినేటట్టు చెప్తే ఫుల్గా తినేయచ్చు. ఈ పరపరన నొప్పులు వేసిన దవళ్ళంతా. నా పనులు స్ట్రాంగ్ కాబట్టి అట్లా అన్నా. అంత లేదు కాకపోతే జీన్స్ ఇస్తారు మా వాళ్ళకి. ఒరే కానీరా జల్దీ. ఏడి పోదు. మరి నోట్లో ఎందుకు పెట్టుకున్నావు, ఉయ్యనికనా? ఏది మరి వద్దా కావాలా? ఇంకా మీకు నచ్చిన కామెంట్, మీకు నచ్చిన వీడు మొత్తం ఫ్రాడ్. ఛాలెంజ్ అంట కామెంట్ లో పెట్టండి. నేను మాత్రం చెయ్యా. ఇలాంటి వీడియోస్ కావాలంటే నెక్స్ట్ వీడియోకి నేను వస్తలే. సబ్స్క్రైబ్ చేసుకోండి అంజితాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అట్లనే కృష్ణవేణి నాగినేని యూట్యూబ్ ఛానల్. మధ్యలో మా కోతిగా సరే మరి నెక్స్ట్ ఏం ఛాలెంజ్ కావాలో కామెంట్ చేయండి. అంతేనా? అక్క మాట్లాడతలేదు, మాట్లాడి నేను మింగితే మాట్లాడుతుంది. అంత మింగరాదు. నిజంగానా? సరేలే చెప్పు. మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.